శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరికీ శుభస్వాగతం. సాక్షాత్తు శ్రీ భూదేవి యొక్క అవతారమైన శ్రీ ఆండాళ్ తల్లి ప్రసాదించిన తిరుప్పావై వైభవంలోని 12వ పాసురాన్ని ఇప్పుడు విందాం. கனைத்திளங்கு தெருமை கன்று கிறங்கி நினைத்து முலை வழியோ நின்று பால் சோரா நனைத்தெல்லாம் சேராக்கும் நற்வேலந்தங்காய் பனி தலை விழனின் வாசல் கடைபத்தி சினித்தானால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்துக்கினி யானை பாடவும் நீவாய் திறவாய் வினீதானை லுந்திராய் இதென்ன பேருறக்கம் அனைத்தில்ல தாரும் அறிந்தேలోరెంబావాయ్. ఆండాళ్ తల్లి మరో గోపబాలికను ఈ విధంగా మేల్కొల్పుతున్నారు. గేదెలు పాలు పితుకుతున్నవారు లేనందున లేగదూడలను తలుచుకుని గేదెలు నిరాటంకంగా పాలను ధారగా స్రవిస్తున్నాయి. ఆ పాలధారలతో ఇల్లంతా తడిచిపోయింది. ఇంత గొప్ప సంపద కలిగిన గోపాలకునికి నువ్వు సోదరవైతివి. ఆకాశము నుండి మంచు మా తలలపై కురుస్తోంది. కింద పాలు ధారలుగా ప్రవహిస్తున్నాయి. నీ ఇంటి వాకిటిలో నిలబడి ఉన్నాము. ఆనాడు సీతమ్మను అపహరించాడన్న కోపంతో దక్షిణ దిక్కున ఉన్న లంకాధిపతి అయిన రావణాసురుడిని సంహరించిన భోగ్యభూతుడైన శ్రీరామచంద్రుడి గుణగణాలను కీర్తిస్తున్నాము. ఇది విన్నా నువ్వు నోరు తెరిచి మాట్లాడవా? గాఢ నిద్రలో ఉన్నావా? ఊర్లో వారందరికీ మేము నిన్ను మేల్కొలుపుతున్నట్లు తెలిసిపోయింది. కాబట్టి ఇకనైనా మేల్కొని లేచిరావమ్మా అని ఆండాళ్ తల్లి గోపబాలికను మేల్కొల్పుతోంది. శ్రీ ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. శ్రీకృష్ణార్పణమస్తు. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి.